ఓకే బాయ్స్ 6 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్ గెలిచినాం, 3 మ్యాచ్లు ఓడిపోయినాం. ఇలా ఆడితే మనకు కుదరదు. నీయవ్వ వరుసగా 3, 4 మ్యాచ్లు గెలిచే అవకాశం వచ్చింది. ఆ పని కరెక్ట్‌గా చేయించే టీం దొరికింది. ఆ టీమే డీసీ. అరే ఏంది బాగీళ్ళు, మీరేమో టేబుల్ టాప్ అయినట్లు మాట్లాడుతున్నారు. మేము 6 మ్యాచ్లు ఆడి 2 గెలిచినాం. మీరు 6 మ్యాచ్లు ఆడి 3 గెలిచినారు. ఒక్క మ్యాచే కదా డిఫరెన్స్. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఇప్పుడు పోతది. నీ ఏవో మా కుల్దీప్ యాదవ్ చూసావు కదా, మంచి ఫామ్ లోకి వచ్చినాడు. మా ఫ్రేజర్ తమ్ముడు సిక్స్లు తప్ప ఇంకేం సప్పరించాడు. మీరు మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ ఒకరు చేయాలి, బౌలింగ్ ఒకరు చేయాలి. మా టీంలో అలా కాదు, రెండు రషీద్ ఖానే చేసి గెలిపిస్తాడు. అరే అట్టుంటుంది మనతోని. నీ అవ్వ లాస్ట్ మ్యాచ్లో సిక్స్లు అవసరం లేదని 4లు కొట్టి గెలిపించిన. సిక్స్లు అవసరమైతే 6లు కొట్టి కూడా గెలిపిస్తా. మిల్లర్ బాబాయ్, ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా ఛాన్స్ ఇచ్చిన. నీ అవ్వ ఈసారి కూడా బొక్కు పెట్టినావు. ఆ బిగ్ బాష్ లీగ్లో 4లు 6లు ఒట్టిగానే పిసుకుతావు. ఇప్పుడేమైంది? అరే ఫస్ట్ మ్యాచ్ కదా, అలా టచ్ చేసి వదిలినా. నీ అవ్వ ఈ మ్యాచ్లో ఒట్టిగానే పిసుకుతా చూడు. అరే కుల్దీప్ బ్రో, నీ అవసరం మళ్ళీ పడింది. నీ ఎవ లాస్ట్ మ్యాచ్లో ఎలా పిసుకావో ఈ మ్యాచ్లోనూ అలా పిసుకాలి. నీ ఎవ ఈ జీటీ బ్యాట్స్మెన్కి సుస్సు కదిలేలా చేయాలి. అరే నువ్వేం భయపడకు పంత బ్రో. నీ ఎవ లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీసా. ఈసారి 5 వికెట్ ఆల్ తీస్తా. అరే ప్రేజర్ తమ్ముడు, లాస్ట్ మ్యాచ్లో ఎలా 6లు కొట్టావో ఈసారి అలా కొట్టాలి. నీ ఎవ 10 బాల్ ఆడి 20 రన్స్ కొట్టినా ఓకే, 20 బాల్స్ ఆడి 30 రన్స్ కొట్టినా ఓకే. నీ ఎవ జీటీని ఒట్టిగానే పిసుకాలి మరి మనం. అరే నువ్వైతే ఏం భయపడకన్నా, నేనున్నాను. నీ ఎవ లాస్ట్ మ్యాచ్లో 30 బాల్స్ ఆడి 50 రన్స్ కొట్టినా. ఈసారి 20 బాల్కి 50 రన్స్ కొట్టా. ఈ ఫ్రేజర్ ఉన్న ఫామ్ అందరికీ చూపిస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.